మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము కనుక ప్రతిరోజు కూడా మీరు ప్రార్థిస్తున్నారా, ఆరాధిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. దేవుని పాదాలు పట్టుకోవడం అనేది శ్రేష్టమైన అనుభవం అండి. కనుక మీరు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండండి. మీ జీవితంలో ప్రతిరోజు ఒక తిరిగానే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు బాధ, దుఃఖము, వేదన రావచ్చు. కానీ అన్నిటిలో గెలుపు రావాలంటే ఖచ్చితంగా మనం దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. ఆయనతో సావాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఎప్పుడైతే మొట్టమొదటి ఆదాము అవ్వ ఇద్దరు కూడా విడిపోయి, అంటే ఆ తోటలోనే ఎక్కడో ఆమె ఒక చోట ఆయన ఒక చోట ఉన్న పరిస్థితిలో ఆ యొక్క దేవుడు వారి మధ్యలో లేని సమయంలో అపవాది వచ్చి అవ్వను మోసగించడం ప్రారంభించింది. అందుకని ఎప్పుడూ దేవునితో సావాసం మనకు మంచిది, మేలు, మనకు శుభము, దీవెన కావాలంటే ఎప్పుడు కూడా మనం దేవునితో సావాసం చేస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. అంటే మన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మన యొక్క బిడ్డల స్టడీ, మనం చేసే ప్రతిదీ కూడా మన పొలం. అంటే పొలమును పోల్చి మాట్లాడితే అందరూ పొలం పని చేయరు కనుక నువ్వు చేసే పనే నీకు పొలము. ఆ పొలములో నువ్వు దీవించబడతావు అని మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభు యొక్క మాట అది నిశ్చయమండి, నిజంగా అది అలా జరుగుతుంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, పట్టణంలో దీవించబడతావు, పొలంలో పట్టణం అంటే నీ రాష్ట్రము, నీ పట్టణము, నీ దేశము, నీ వాడ, నీ ఊరు, నీ ఇల్లు, నీకు కలిగిన సమస్తములో కూడా నీకు దీవెన కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటను నమ్ముదాము. ఎక్కడెక్కడ దీవెన లేదో, ఇంకా నువ్వు దీవెనకరముగా ఎక్కడ నీకు సమృద్ధి లేదో అక్కడెల్లా కూడా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఎలా దీవించబోతున్నాడంటే చూడండి, మన పొలములో పట్టణములో అంటే నయోమి బెత్లెహేము ప్రాంతమును వదిలిపెట్టి మోయాబు దేశమునకు వెళ్ళిన తర్వాత అన్నీ కోల్పోయిందండి. ఇక్కడ కరువు ఉన్నదనుకొని వెళ్ళిపోయింది. కానీ మరలా తిరిగి అన్నీ పోగొట్టుకొని మరలా బెత్లెహేములకు వచ్చిన తర్వాతనే తన యొక్క ఆశీర్వాదం తన పొలంలో, తన యొక్క పట్టణములో తనకు దీవెన కలగడం ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నీ పొలములోనే నీకు దీవెన, నీ ఇంటిలోనే నీకు దీవెన, నీ ఒక వ్యవస్థలోనే, నీ పట్టణములోనే నిన్ను ప్రభు దీవించబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూడండి, నిత్యము ఆయన పాదాలు పట్టుకోవడం మరవద్దు. వాగ్దానమును మరలా చదువుతూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానంలో నుంచి ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో అదంతా కూడా మీరు గ్రహించి 1కి 10 సార్లు చదువుకొని మంచి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి, వాక్యాన్ని పంచుకోండి. దేవుని బిడ్డలారా, మనసులో చాలా ప్రశాంతత మీకు వస్తుంది. కనుక మనందరం ఇలా చేస్తూ ఉంటే, మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా అద్భుతమైన ఆశీర్వాదములు ప్రభు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రియ బిడ్డల్ని ఈరోజు ప్రభువా చక్కగా పొలములో, పట్టణంలో దీవిస్తానని నువ్వు వాగ్దానం చేశావు. ఎక్కడెక్కడ దీవెన లేదో అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా దీవించబడినట్లుగా దీవెనకరమైన ప్రజలుగా ఉండుటకు ప్రభువా, ఏది పోగొట్టుకున్నారో, ఎక్కడ దుఃఖపడుతున్నారో, వేదన అనుభవిస్తున్నారో అవన్నీ కూడా అయ్యా వారికి అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నాం. మేలుతో నింపండి అయ్యా, ప్రతి ఒక్కరి హృదయము సంతోష సమాధానములతో నింపండి ప్రభువా, ఆరోగ్యముతో నింపండి. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, అభిషేకము, కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల మీద అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం అయ్యా. ఈ సంవత్సరం అంతా వారు దీవించబడుతూ అయ్యా వారి నోటి నిండా నవ్వు ఉండి ప్రభువా నిత్యము నిన్ను ఆరాధించే కృప వారికి అనుగ్రహించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.